అసలు ఈ మంత్రాలు పూజలు నేను నమ్మనండి. నాకు తెలిసిన ఆ 4 ముక్కల సైన్సే అంతా అన్న వాళ్ళ కోసం రాబర్ట్ పావ్లెటా అనే సైంటిస్ట్ సైకోట్రోనిక్ జనరేటర్ అనే కాన్సెప్ట్ మీద రీసెర్చ్ చేశాడు. ఈ రీసెర్చ్లో గుడిలో ప్రాణప్రతిష్ఠ జరిగిన విగ్రహాల నుండి కొన్ని వేల రెట్ల ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అని నిర్ధారణ చేశాడు. మనం రామసేతు నిర్మాణం రాముడు చేశాడు అని మన పురాణాలు చెప్తే నమ్మం. అది అమెరికా వాడి శాటిలైట్కి దొరికింది అంటే అప్పుడు నమ్ముతాం. అది మన పరిస్థితి. అందుకనే ఈ సైంటిస్ట్ గురించి చెప్పాను. ఇక విగ్రహ ప్రతిష్ఠ విషయాన్ని తీసుకుంటే విగ్రహ ప్రతిష్టలో 4 రకాల ప్రతిష్టలున్నాయి. స్థిర ప్రతిష్ఠ, చర ప్రతిష్ఠ, వాయు ప్రతిష్ఠ మరియు ఆరామ ప్రతిష్ఠ. స్థిర ప్రతిష్ఠ అంటే మనం మామూలుగా గుళ్ళో చూసే విగ్రహ ప్రతిష్ఠ అని చెప్పుకోవచ్చు. మూల మంత్రాలతో ఒక విగ్రహంలోకి శక్తిని ప్రవేశపెట్టి దాన్ని గర్భగుడిలో శాస్త్ర ప్రకారంగా ప్రతిష్ఠ చేస్తారు. ఆ శక్తి తాలూకా తరంగాల వల్లే మనకి గుడిలోకి వెళ్ళిన వెంటనే ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే ఉత్సవాల సమయంలో